హాయ్ ఫ్రెండ్స్, ఇది అయ్యప్ప మాల సీజన్. దాని తర్వాత శివమాల, దేవిమాల, రకరకాల మాలలు ఈ మధ్య వేసుకుంటున్నారు. ఇందులో కొంతమంది దళిత యువకులు కూడా వేసుకుంటున్నారు. ఈ బీసీలు, ఓసీలు ఎవరైతే మాలలు వేసుకున్నారో వాళ్ళు ఒక గుడికి వెళ్ళి లేదా ఒక చోట పూజ చేస్తూ ఉంటే అక్కడికి ఈ దళితులు ఎవరైతే మాలలు వేసుకున్నారో వీళ్ళు వస్తున్నాయనే వాళ్ళకు మళ్ళీ అక్కడ కులం వాళ్ళకు వెంటనే గుర్తుకొచ్చేసి మీరు ఇక్కడికి రావద్దు అంటున్నారు. అంటే మీరు మాలలు దేనికి వేసుకుంటున్నారు? సో దేవుడి దగ్గర మీరంతా ఒకటే అయ్యప్ప స్వామికే పోతున్నారు, అదే గుడికి పోతున్నారు, అక్కడ అందరూ కలిసే పోతున్నారు. ఆ ఎస్సీలకు సపరేట్గా వాళ్ళ సపరేట్గా అందరూ వాళ్ళు కూడా అదే మెట్లు ఎక్కుతున్నారు, దేవుడినే దర్శించుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ మీ దగ్గర మీరు ప్రత్యేకమైన మళ్ళా కుల వివక్ష చూపుతున్నారు? ఇది తెలంగాణలో చాలా పెచ్చుమెరిపోతూ ఉంది. సో తర్వాత ఒక కులం వాళ్ళు ఇంకో కులం పిల్లలు ఏదో చేసుకుంటే ఏదో మనకు వాళ్ళ పరువు పోయింది. ఏంటి పరువు ఉంది నీకు? అంతకుముందు పరువు ఏమున్నది? అక్కడ చంపడం వల్ల నీకు పరువు ఏమొస్తుంది? ఇది ఈ మూర్ఖత్వము ఈ తెలంగాణలో చాలా పెచ్చుమీరిపోతూ ఉంది. దయచేసి పోలీసు యంత్రాంగము అక్కడ మనకు ఆ జిల్లా అధికారులు మనకు తహసీల్దార్ వీళ్ళు మనకు పెద్దల చేత మనకు నీతి బోధ చేయించకపోతే ఇది పెరిగిపోయేటట్టుంది. రాను ఇది ఇక ఘర్షణలకు తీసి దాని తర్వాత మనము ఒక కులాన్ని ఇంకో కులము మనం చూస్తే మనకు పచ్చగడ్డేస్తే మనము మండిపోయేలా పరిస్థితి రాకుండా దయచేసి చూడాలనేది ఈ ప్రభుత్వాలకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.